మనకు సంబంధం లేదు. పాత స్టోరేజ్కి ఏమాత్రం ఒక ఇంటికి మందం ఎక్కువైనా కానీ మేము పర్మిషన్ లేదు, మేము ఏమన్నా నౌకరు పోతా అని చెప్పి అంటున్నాడు. 0.25 TMC మనకి పాత స్టోరేజ్ ఏదైతే ఉన్నదో అంతవరకు నువ్వు ఏమైనా నాటకం ఆడుకోదాన్ని, ఈత కొట్టుకొని నువ్వు ఏమైనా చేసుకో. 0.25 TMC కంటే ఒక వెంట్రుక మందం ఎక్కువ వచ్చినా కానీ ఆయన అడ్డం పట్ట అంటున్నాడు. అరే అది ఎవరు చేస్తాడే పని, నువ్వు చేస్తావా లేకుంటే అది కూడా రేంజర్ చేయాలన్నా? ఆ 0.25 లైక్ సదర్మట్లా వాటర్ అవుతాయి. 1000 కోట్లు ఇది వచ్చినట్టుంది అంటే 1000 కోట్లు వచ్చినట్టుందంటే అది కూడా ప్రభుత్వ పరిశీలన ఉంది. ప్రభుత్వ పరిశీలన ఉంది. ముందైతే మనకు నడుస్తున్న కార్యక్రమం నడవాలి. అది ఏందే ముందే ఇది నడుస్తున్న కార్యక్రమం నడవాలి. దాని వల్ల అయిపోయి ఇంకేంది పని ఉంది కదా సార్, కావాలని అయినా నువ్వు జూన్లో చేయి, మేలో చేయి. పంట అయిపోయినాక సార్ సరే పంట గోదావరిపై ఆధారపడ్డటువంటి లిఫ్ట్లపై సుమారు 15,000 ఎకరాల ఆయకట్టు రైతు కుటుంబాలు, రైతు పూర్తిగా ఆధారపడినటువంటి లిఫ్ట్లపై ఆధారపడే కుటుంబాలన్నీ కూడా ఈరోజు గోదావరి యొక్క పరిస్థితి ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయి మడుగులో నల్ల నీళ్ళు తప్ప గోదావరి వాటర్ లేవు, వరద నీళ్ళు లేదు. మరి గోదావరి నీళ్ళకి సంబంధించిన విషయంలో పూట గత కొద్ది రోజుల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా అరపల్లి కానీ, దొంతాపూర్ కానీ, జైనా కానీ, రాజారం, దమ్మన్నపేట ఈ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈసారి మాకు ఖచ్చితంగా పోచంపాడు నుంచి నీళ్ళు వదులుతుంది తప్ప మా పంట పొలాలన్నీ కూడా చేతికి వచ్చే పరిస్థితులు లేవు, చాలా ఇబ్బందులలో ఉన్నామని చెప్పేసి రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆ రైతులకు జరిగే ఇబ్బందులు రైతులను తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి గోదావరిని అంతా కూడా పరిస్థితి అంతా కూడా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక్క TMC వాటర్ వదిలినట్టయితే అటు జగిత్యాల అసెంబ్లీ, బీర్పూర్ ప్రాంతం కానీ, ఇటు ధర్మపూర్ మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా లిఫ్ట్పై ఆధారపడే రైతాంగం అంతా కూడా మేలు జరుగుతాయనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని మరియు నేరుగా మేమందరం కూడా రైతులతో చూడడం జరిగింది. ఏదేమైనా కూడా ఆ దేవుడు చల్లగా చూసి ఈ ప్రాంత రైతాంగానికి ఆదుకునే విధంగా మన పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వదిలే విషయంలో పూట నేను ఒకటే ఇక్కడ రైతులకు మనవి చేసి ఏంటంటే లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగం అంతా కూడా ఈ గోదావరి 1 TMC నీళ్ళు వస్తుంది తప్ప ఇక్కడ రైతులు పంటలు పండే పరిస్థితి లేదు. మరి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా నా బాధ్యతతో వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని ఈ రైతుల పక్షాన మనవి చేసుకుంటూ ఎవరు కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరి పోచంపాడు నుంచి ఒక 1 TMC నీళ్ళు వదలాలంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుమతితోనే ఆ నీళ్ళు వదలాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి వారి దృష్టికి రేపు అని ఎల్లుండి కానీ వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తానని కానీ ఈ సందర్భంగా రైతులందరూ మనవి చేస్తారు.